పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దైద గ్రామంలో వేట కొడవళ్లు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలం చదును చేస్తుండగా ఈ మారణ ఆయుధాలు బయటపడ్డాయి. ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తమను అంతమొందించేందుకు వాటిని దాచిపెట్టారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 4 వేట కొడవళ్లు బయటపడిన ఘటనలో దైద గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రశాంతంగా గ్రామంలో ఏవైనా ఘర్షణలు సంభవిస్తే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న గురజాల పట్టణ సీఐ బాలకృష్ణ వేట కొడవలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎలక్షన్ అయిపోయిన కాడ నుంచి మా నాయకులను చంపడానికి మారణాయుధాలతో పెట్టుకొని తిరుగుతున్నారండి. ఇప్పుడు కూడా మారణాయుధాలు కనపడ్డాయి. మొత్తం ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు అందరూ వచ్చి పట్టుకున్నారు. మరి మాకు గతి ఇట్లా ఉందండి. వాళ్ళకి ఏదన్నా అయితే చాలా మంది ఊళ్ళో నుంచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటుందో చేసుకోవాలండి. మీరు చూడండి, కావాలి అది బిజెపిలు కూడా పెట్టారు. అయ్యా ఈ విషయాన్ని ప్రభుత్వానికి పోలీస్ ఆఫీసర్లకి అందరూ చెప్తున్నాం. అయ్యా మారణాయుధాలు చూడండి, అంత పొడుగు తిప్పుకొని ఎవరు చంపాలని వీళ్ళు, వాళ్ళకంత అవసరం ఏంటి? ఈ విధంగానే ఈ హత్య రాజకీయాలు జరుగుతూ పోవాల్సిందేనా? అయ్యా పలానా పార్టీ వాళ్ళను వైసీపీ వాళ్ళకి పలానా పార్టీ వాళ్ళే తెలుగు మమ్మల్ని అసలు ఊళ్ళో ఉండిచ్చేటట్లేరు వీళ్ళందరూ. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వేట కొడవళ్ళు అసలు ప్రశాంతంగా ఉన్న ఊర్లో ఏదో గొడవలు చేయడానికి లేదా మమ్మల్ని అంతమొందించడానికి ఇవన్నీ చేస్తున్నారు, ఇవి బయటపడ్డాయని గ్రామస్తులు అంటున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా వారి స్టైల్లో ఆరోపణలు చేస్తున్నారు. అసలు వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మొత్తానికి ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో అయితే మాత్రం వేట కొడవళ్ళు కలకలం రేపుతా ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు ఏదైతే గురజాలలో గత ప్రభుత్వ హయాంలో కూడా హత్యలు మారణాయుధాలతో కూడా కొంత భయభ్రాంతులకు గురైనటువంటి నేపథ్యాలు కూడా తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మరలా ఈ యొక్క వేట కొడవళ్ళు కనపడడంతో కూడా కొంత ప్రజలు భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఉందని చెప్పాలి. ఏదైతే గురజాల మండలంలో ఉన్నటువంటి దైద గ్రామంలో కూడా నిన్న ఒక ఖాళీ స్థలం చదువు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా వేట కొడవళ్ళు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు 4 వేట కొడవలతో పాటు మరొక భారీ బడిసె లాంటి ఒక పెద్ద కత్తి కూడా అక్కడ వెలుగులు రావడంతో కూడా కొంత వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ స్థలం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఆ వేట కొడవలను పరిశీలించడం కూడా జరిగింది. దాదాపు ఈ యొక్క వేట కొడవలకి సంబంధించి కూడా ఎవరు దాచిపెట్టారు అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ఊబిలాగేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ యొక్క వేట కొడవలకు సంబంధించినటువంటి అంశంపై ఎక్కడా ఎటువంటి వివరాలు అయితే మాత్రం రాలేదు. దాదాపు ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలపై దాడులకు తెగబడే వేట కొడవలని ఈ యొక్క భూమిలో దాచిపెట్టి ఉంటారని కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా అంటే దైద గ్రామం అంటే ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం. అలాంటి గ్రామంలో వేట కొడవలు ఒకసారిగా దర్శనం ఇవ్వడం, ఇచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తం కావడం, మరి ఈ పరిణామాలు చూస్తుంటే అంటే పల్నాడులో తిరిగి మరలా ఫ్యాక్షనిజాన్ని పురివిప్పే విధంగా కొంతమంది వైకాపా టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదన్నా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ఘటనతో అయితే మాత్రం ఒకసారిగా దైద గ్రామంతో పాటు గురజాల నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ప్రశాంతంగా ప్రస్తుతం పల్నాడు జిల్లా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎందుకు మళ్ళీ ఇలాంటి కత్తులు వేట కొడవల్లో దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం పల్నాడులో కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి ఏదైతే గురజాల సిఐ బాలకృష్ణ అయితే ఒకటే చెప్తా ఉన్నారు. దాదాపుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దైద గ్రామం, మరి అలాంటి గ్రామంలో ఈ వేట కొడవళ్ళు ఒక్కసారిగా కూడా వెలుగులోకి రావడంతో ఈ విషయంపై కూడా పూర్తి స్థాయిలో కూపీలాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా వేట కొడవళ్ళు ఎవరు దాచిపెట్టారు, అసలు ఇక్కడ ఎందుకున్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ కుంకా శ్రీనివాసరావు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా పల్నాడు అయితే మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఇవి గత ఎలక్షన్ కు ముందు ఈ యొక్క భూమిలో కూడా దాచిపెట్టి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. కాబట్టి ఆ
కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం దైద గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం ప్రత్యక్షమైనటువంటి చర్యలు కూడా చేపడతా ఉన్నారని చెబుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యం కూడా ఉన్న పరిస్థితిలో ఏదైతే గురజాల సిఐ బాలకృష్ణ అయితే మాత్రం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వైకాపా టీడీపీ నేతలను అయితే మాత్రం విచారిస్తా ఉన్నారు. ఎవరు ఈ యొక్క స్థల యజమాని, అసలు ఎందుకు భూమిలో ఇక్కడ వేట కొడవలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఒక్కసారిగా కూడా వేట కొడవలు కనిపించడంతో అసలు పల్నాడులో తిరిగి మరలా ఏం జరుగుతుంది అనేది దానిపై కూడా ప్రస్తుతం క్షణక్షణం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ. చెప్తున్నారా